వెల్కమ్ టు ఫిల్మీ అప్డేట్స్. టాలీవుడ్ లో మాస్ మహారాజా అంటే ఒక వైబ్రేషన్. ఆయన ఎనర్జీకి బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవాల్సిందే. కానీ గత కొంతకాలంగా రవితేజకు కాలం కలిసి రావడం లేదు. వరుస హిట్ల కోసం ఎదురు చూస్తున్న మాస్ రాజా ఫ్యాన్స్ కు ఈ ఏడాది సంక్రాంతి కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం రవితేజ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన భర్త హాస్యాలకు విజ్ఞప్తి సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా అది కమర్షియల్ గా పెద్ద హిట్ అనిపించుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు రవితేజ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. అదేంటో తెలుసా? రెమ్యూనరేషన్ కట్. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. దీనివల్ల సినిమా బడ్జెట్ ఈజీగా 50 కోట్లు దాటిపోతోంది. ఒకవైపు ఓటీటీ రైట్స్ ధరలు పెరగడం, మరోవైపు మార్కెట్ రిస్క్ పెరగడంతో నిర్మాతల భారాన్ని తగ్గించేందుకు రవితేజ ఒక అడుగు ముందుకు వేశారట. పారితోషికం తగ్గించుకుని సినిమా లాభాలో వాటా తీసుకునే పద్ధతికి ఆయన మొగ్గు చూపుతున్నారట. రవితేజ మాత్రమే కాదు, నాని, సాయి ధరమ్ తేజ్, బాలకృష్ణ లాంటి హీరోలు కూడా ఇదే బాటలో ఉన్నారని సమాచారం. ఇది నిజంగా టాలీవుడ్ లో ఒక హెల్దీ డెసిషన్ అని చెప్పాలి. ఇక రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇరుముడి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఎందుకంటే శివ నిర్మాణ అంటేనే ఎమోషన్స్ కి పెట్టింది పేరు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కథాంశం గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇది పూర్తిగా తండ్రి కూతుల బంధం చుట్టూ తిరిగే కథట. తన కూతుర్ని రక్షించుకోవడం కోసం ఓ తండ్రి ఎంతటి పోరాటం చేశాడు, ఏ స్థాయికైనా ఎలా వెళ్ళాడు అనే పాయింట్తో ఈ సినిమా ఉండబోతోంది. మాస్ మహారాజా మార్క్ యాక్షన్తో పాటు హార్ట్ టచింగ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండనున్నాయి. ఒక పక్క బడ్జెట్ విషయంలో నిర్మాతలకు అండగా నిలుస్తూ మరోపక్క ఎమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజకు ఇరుముడి ఖచ్చితంగా గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుందని ఆశిద్దాం. మరి రవితేజ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇరుముడి సినిమా కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్స్లో తెలియచేయండి.